Hi, I am Dr. Prabhat Kumar, orthopedic surgeon. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారడం, దాని ప్రభావం మన శరీరం మీద ఎలా ఉంటుందో మీకు చెప్పాలనుకున్నాను. ఆస్టియోపోరోసిస్ జీరియాటిక్ ఏజ్ గ్రూప్ అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ గ్రూప్లో మనం చూస్తుంటాం. ఎముకలు ఎప్పుడు ఫామ్ అవుతూ ఉంటాయి, అలాగే రిసాప్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎముకలు కరుగుతూ ఉంటాయి, అలాగే తయారవుతూ ఉంటాయి. యంగర్ ఏజ్ గ్రూప్లో ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, రిసాప్షన్ తక్కువ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్ది రివర్స్ అవుతుంది, అంటే ఫార్మేషన్ తగ్గుతుంది, రిసాప్షన్ పెరుగుతుంది. సో ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి. అది హార్మోన్ ప్రభావం అవ్వచ్చు, తర్వాత సరైన న్యూట్రిషన్ లేకపోవడం కూడా ఒక కారణం. సో ఇది ఎలా తెలుస్తుంది పేషెంట్కి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ బేరింగ్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల మెడ మోస్తుంది, అంటే మెడ చుట్టూ ఉన్న కండరాలు తలని అలా స్టెబిలైజ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఎలా కూర్చున్నప్పుడు మన బ్యాక్ కండరాలు మన వెన్నెముకని అలా నిలబెట్టి ఉంచుతాయి. అలా మనం నిలబడినప్పుడు మన యాంటీ గ్రావిటీ అంటే మనల్ని భూమికి అభిముఖంగా నిలబడడానికి మన మజిల్స్ ఉంటాయి, యాంటీ గ్రావిటీ మజిల్స్ ఉంటాం, అవన్నీ మనం నిలబెడతాయి అన్నమాట. సో అవి మనం నిలబెడతాయి. తర్వాత ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఈ ఆస్టియోపోరోసిస్ గుల్లబారడంతో పాటు ఈ మజిల్స్ కండరాలు కూడా థిన్ అవుతాయి, అంటే సార్కోపీనియా ఉంటున్నాను. సో ఆస్టియోపోరోసిస్, సార్కోపీనియా అంటే కండరాలు థిన్గా సరైన పట్టుతో లేకపోవడం, అదే ఎముకలు గుల్లబారడం. ఈ రెండు కూడా కలిపి ఏమవుతుందంటే మనిషి నిలబడినప్పుడు కానీ, కంటిన్యూస్ కూర్చున్నప్పుడు కానీ, అప్పుడు అవి ఆ లోడ్ మోయలేవు, లోడ్ తీసుకోలేవు. సో డైరెక్ట్గా బోన్ మీద వెయిట్ పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెడ ఇలా ఎక్కువసేపు ఉన్నప్పుడు ఆల్రెడీ సార్కోపీనియాతో మెడ కండరాలు సన్నబడినాయి అనుకోండి, బోన్స్ కూడా గుల్లబారారు. అప్పుడు ఏమవుతుంది, కాసేపు ఇలా ఉండగానే మెడ ఈ భుజాల దగ్గర నడిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇలా పెట్టి కూర్చోవడం, ఆడుకోవడం చేస్తారు. అలా కంటిన్యూస్ కూర్చున్నప్పుడు కూడా నడుము దగ్గర నొప్పి రావడం మొదలవుతుంది. సో అప్పుడు ఇలా జారబడడం జరుగుతుంది. లేదా ఎక్కువసేపు నిలబడి కంటిన్యూస్గా ఉంటే కాసేపటికి మోకాళ్ళ నొప్పులు, లేదా నడుము దగ్గర ఈ మొక్కల్లో లేదా కింద నొప్పి వస్తూ ఉంటాయి. అవి కండరాల్లో అలసిపోవడం అంటే ఫెటిగ్ అంటాం, కండరాలు త్వరగా అలసిపోవడం. తర్వాత వెయిట్ ఎక్కడైతే పడుతుందో, లోడ్ ఎక్కడ పడుతుందో ఆ లోడ్ బేరింగ్లో ఆ ఎముకలు గుల్లబారిన ఎముక చిన్న చిన్నగా మైక్రో ఫ్రాక్చర్స్ జరుగుతుంది. అది చాలా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మోకాళ్ళ దగ్గర వచ్చినటువంటి మోకాళ్ళ నొప్పి అనుకుని, లేదంటే ఆస్టియోఆర్థరైటిస్ కీళ్ళు అరిగిపోయినా వేసుకోవడం, లేదంటే నడువు నొప్పి వస్తున్నప్పుడు డిస్క్లు అరిగిపోయినాయి, లేదంటే వాళ్ళ పూసలు అరిగిపోయినాయి అని అనుకోవడం, ఇలా భయపడుతుంటారు. సో నాట్ నెసెసరీ. అది కేవలం ఆస్టియోపోరోసిస్ వల్ల అండ్ సార్కోపీనియా అంటే కండరాల పట్టుతో తగ్గడం వల్ల. సో మీరు అలా వచ్చినప్పుడు డోంట్ గెట్ ప్యానిక్, అది భయపడకూడదు. మీరు డాక్టర్ని కలిస్తే తప్పకుండా వాళ్ళు మీకు వైద్యం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఆస్టియోపోరోసిస్ వలన ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకుంటే డాక్టర్ మీకు ఎక్స్రేస్ తీసిస్తారు, లేదంటే డెక్సా స్కాన్ చేస్తారు, లేదంటే బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేస్తారు, ఇవన్నీ చూస్తారు. తర్వాత ఇవి కాల్షియం లోపం ఉండొచ్చు, D3 లోపం, లేదంటే న్యూట్రిషన్ మీకు రిచ్ ప్రోటీన్ డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వలన, అండ్ ఓల్డ్ ఏజ్ వీటన్నిటి జరుగుతాయి. ఎప్పుడైతే మీకు ఈ నొప్పులు వచ్చాయో, మీరు సహజంగా ఇప్పుడు మెడ నొప్పి వచ్చి అనుకోండి పూసలు అరిగిపోయినాయో, నడుము నొప్పి వస్తే డిస్క్ అయిపోయిందో, మోకాళ్ళ నొప్పి వస్తే కీళ్ళు అరిగిపోయినాయి, ఇలాగా మీరు ఎప్పుడు కూడా భయపడద్దు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తప్పకుండా మీకు వైద్యం చేస్తారు. ఇప్పుడు నవేడేస్ ఆస్టియోపోరోసిస్కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, యూ కెన్ టేక్ దెమ్. ఇక రివర్స్ ఆస్టియోపోరోసిస్ అంటే మళ్ళీ మనం ఎముకలు గట్టిగా దృఢంగా చేసుకోవచ్చు, అలా కండరాలు కూడా మనం గట్టిగా చేసుకోవచ్చు. సో ఫిజియోథెరపీ ఆర్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ రిచ్ ప్రోటీన్ డైట్. రిచ్ ప్రోటీన్ అంటే మీరు పల్సెస్ అంటారు చూసారా, పప్పులు అంటే కందులు, మినుములు, పెసలు, శనగలు, వేరుశనగలు, బాదం, జీడిపప్పు, ఇవన్నీ పప్పులు అంటాం, ఇలా బద్దలు అవి ప్రతిరోజు ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు టేక్ గుడ్ వాటర్, అంటే బాడీ ఎప్పుడు హైడ్రేట్ చేసుకోవాలి, డీహైడ్రేషన్లో ఉంచుకోకూడదు. ఎలా ఓల్డ్ పీపుల్ దే వోంట్ టేక్ మంచి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో బాగా హైడ్రేట్ చేసుకోండి బాడీని, రిచ్ ప్రోటీన్ డైట్ తీసుకోండి, ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి, అండ్ డూ సమ్ ఎక్సర్సైజెస్, అండ్ యువర్ జాయింట్స్ అండ్ యువర్ బాడీ విల్ బి వెరీ హెల్తీ. మీకు సఫరింగ్ ఉండదు, మెయిన్గా నొప్పులు వస్తున్నాయని సఫరింగ్ ఉండదు. ఇంకోటి నొప్పులు రాగానే పేషెంట్ జనరల్గా ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ వేసేసుకుని నొప్పి తగ్గిపోయిందని దే డూ యాజ్ ద లైక్. అప్పుడు ఇంకా ఒత్తిడి పడి ఏమవుతుందంటే పెయిన్ కింద డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో డోంట్ డూ దాట్. పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ ద సొల్యూషన్. పెయిన్ కిల్లర్ కిల్స్ ద పెయిన్ బట్ నాట్ ద ప్రాబ్లమ్ ఆర్ డిసీజ్. సో ఆస్టియోపోరోసిస్, బీ అవేర్ అబౌట్ ఆస్టియోపోరోసిస్. అండ్ ఎముకలు గుల్లబారడం అనేది సహజం, దానికి మీరు అవేర్గా ఉండి వెన్ యూ గెట్ ఎ ప్రాబ్లమ్ లైక్ పెయిన్స్ అలా వచ్చినప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేసి
తగిన వైద్య సలహా తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్.